వాల్మీకి మహర్షికి రామాయణ కావ్యాన్ని ఏ ఛందస్సులో రాయమని బ్రహ్మదేవుడు సూచించాడు? ఏ. అనుష్టుప్ ఛందస్సు, బి. త్రిష్టుప్ ఛందస్సు, సి. గాయత్రీ ఛందస్సు, డి. జగతీ ఛందస్సు. కరెక్ట్ ఆన్సర్ ఏ. అనుష్టుప్ ఛందస్సు. రాముడు మిథిలకు వెళ్లే దారిలో విశాల అనే నగరాన్ని చూస్తాడు. ఆ నగరాన్ని నిర్మించిన రాజు ఎవరు? ఏ. కుషుడు, బి. ఇక్ష్వాకువు, సి. విశాలుడు, డి. అలంబూషుడు. కరెక్ట్ ఆన్సర్ సి. విశాసాలుడు. సముద్ర మథనం జరిగినప్పుడు దేవతలకు మరియు రాక్షసులకు వైద్యుడిగా అమృత కలశంతో ఉద్భవించినది ఎవరు? ఏ. అశ్వినీ దేవతలు, బి. వరుణుడు, సి. ధన్వంతరి, డి. కుబేరుడు. కరెక్ట్ ఆన్సర్ సి. ధన్వంతరి. విశ్వామిత్రుడు తన యజ్ఞాన్ని పూర్తి చేయడానికి రాముణ్ణి ఎన్ని రోజులు తనతో ఉంచుకుంటానని దశరథుడికి చెప్పాడు? ఏ. 10 రోజులు, దశరాత్రం, బి. 5 రోజులు, సి. 15 రోజులు, డి. 1 నెల. కరెక్ట్ ఆన్సర్ ఏ. 10 రోజులు, దశరాత్రం. తాటక సంహారం తర్వాత విశ్వామిత్రుడు రాముడికిచ్చిన అస్త్రాలలో సంహార అస్త్రాలు దేనికి ఉపయోగపడతాయి? ఏ. శత్రువును చంపడానికి, బి. శత్రువును మూర్ఛపోయేలా చేయడానికి, సి. వర్షం కురిపించడానికి, డి. ప్రయోగించిన అస్త్రాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడానికి. కరెక్ట్ ఆన్సర్ డి. ప్రయోగించిన అస్త్రాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడానికి. సగర చక్రవర్తి కుమారుడైన అసమంజసుడు నగరం నుండి ఎందుకు బహిష్కరించబడ్డాడు? ఏ. తండ్రిని ఎదిరించినందుకు, బి. చిన్నపిల్లలను సరయూ నదిలో పడేసి ఆనందించే క్రూర స్వభావం వల్ల, సి. దొంగతనం చేసినందుకు, డి. యుద్ధంలో ఓడిపోయినందుకు. కరెక్ట్ ఆన్సర్ బి. చిన్నపిల్లలను సరయూ నదిలో పడేసి ఆనందించే క్రూర స్వభావం వల్ల. గంగా నది భూమికి వచ్చినప్పుడు ఆమెను 7 పాయలుగా విభజించినప్పుడు పడమర దిశగా ప్రవహించిన 3 పాయల పేర్లేమిటి? ఏ. నర్మదా, తపి, కృష్ణ, బి. గంగా, యమున, సరస్వతి, సి. సుచక్షువు, సీత, సింధు, డి. హ్లాదిని, పావని, నలిమి. కరెక్ట్ ఆన్సర్ సి. సుచక్షువు, సీత, సింధు. జనక మహారాజు తమ్ముడైన కుశధ్వజుడు ఏ రాజ్యానికి రాజుగా ఉండేవారు? ఏ. విదేహ, బి. కాశీ, సి. మగధ, డి. సాంకాస్య నగరం. కరెక్ట్ ఆన్సర్ డి. సాంకాస్య నగరం. పరశురాముడు రాముడికిచ్చిన విష్ణుధనుస్సును రాముడు ఎక్కుపెట్టిన తర్వాత ఎవరికప్పగించాడు? ఏ. దశరథుడికి, బి. లక్ష్మణుడికి, సి. వశిష్ఠుడికి, డి. వరుణదేవుడికి. కరెక్ట్ ఆన్సర్ డి. వరుణదేవుడికి. బాలకాండ ముగిసే సమయానికి భరతుడు తన మేనమామింటికి వెళ్లేటప్పుడు ఆయన వెంట వెళ్లిన సోదరుడు ఎవరు? ఏ. లక్ష్మణుడు, బి. శత్రుఘ్నుడు, సి. రాముడు, డి. ఎవరూ వెళ్లలేదు. కరెక్ట్ ఆన్సర్ బి. శత్రుఘ్నుడు.
వాల్మీకి మహర్షి నారదుడిని అడిగిన 16 ఉత్తమ గుణాలలో విద్వాన్ మరియు ఆత్మవాన్ అనే గుణాలకు అర్థమేమిటి? ఏ. శాస్త్రజ్ఞానం కలవాడు మరియు ధైర్యవంతుడు. బి. సర్వశాస్త్రము తెలిసినవాడు మరియు మనస్సును అదుపులో ఉంచుకున్నవాడు. సి. గొప్ప పండితుడు మరియు అందగాడు. డి. యుద్ధనీతి తెలిసినవాడు మరియు దయామయుడు. కరెక్ట్ ఆన్సర్ బి. సర్వశాస్త్రము తెలిసినవాడు మరియు మనస్సును అదుపులో ఉంచుకున్నవాడు. పుత్రకామేష్టి యాగం చేయటానికి ఋషశృంగుడిని తీసుకురావాలని దశరథుడికి చెప్పిన సుమంత్రుడు పూర్వం ఈ విషయాన్ని ఏ మహర్షి చెప్పారని పేర్కొన్నాడు? ఏ. వశిష్ఠుడు. బి. విశ్వామిత్రుడు. సి. సనత్కుమారుడు. డి. భరద్వాజుడు. కరెక్ట్ ఆన్సర్ సి. సనత్కుమారుడు. తాటక సంహార సమయంలో రాముడు సంకోచించినప్పుడు విశ్వామిత్రుడు ఒక రాక్షసిని చంపిన ఏ దైవకుమారుని ఉదాహరణగా చెప్పి రాముడిని ప్రోత్సహించాడు? ఏ. ఇంద్రుడు. బి. విష్ణువు. సి. ఇంద్రుని కుమారుడు జయంతుడు. డి. కుమారస్వామి. కరెక్ట్ ఆన్సర్ సి. ఇంద్రుని కుమారుడు జయంతుడు. విశ్వామిత్రుడు రాముడికి ప్రసాదించిన దివ్యాస్త్రాలలో ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం కాకుండా మరో ముఖ్యమైన చక్రాయుధం ఏది? ఏ. సుదర్శన చక్రం. బి. ఐంద్రచక్రం. సి. శీశివ చక్రం. డి. బ్రహ్మచక్రం. కరెక్ట్ ఆన్సర్ బి. ఐంద్రచక్రం. సముద్ర మథనంలో ఉద్భవించిన వరుణిను దేవతలు స్వీకరించినందుకు వారికి సురలు అని పేరు వచ్చింది. మరి దానిని నిరాకరించిన రాక్షసులకు ఏమని పేరు వచ్చింది? ఏ. దానవులు. బి. అసురలు. సి. దైత్యులు. డి. నిశాచరులు. కరెక్ట్ ఆన్సర్ బి. అసురలు. కుశనాభుడి 100 మంది కుమార్తెలను పెళ్లాడిన బ్రహ్మదత్తుడు ఎవరి మనోపుత్రుడు? ఏ. చూళి మహర్షి. బి. బ్రహ్మదేవుడు. సి. గాధి. డి. కుషుడు. కరెక్ట్ ఆన్సర్ ఏ. చూళి మహర్షి. త్రిశంకును స్వర్గానికి పంపే యాగం చేయడానికి వశిష్ఠుడి కుమారులు నిరాకరించినప్పుడు ఆయన ఎవరి దగ్గరకు వెళ్లి సహాయం కోరాడు? ఏ. వశిష్ఠుడి కుమారుల దగ్గరికే మళ్లీ వెళ్లాడు. బి. తన తండ్రి దగ్గరకు. సి. ఇంద్రుడి దగ్గరకు. డి. విశ్వామిత్రుడి దగ్గరకు. కరెక్ట్ ఆన్సర్ డి. విశ్వామిత్రుడి దగ్గరకు. అంబరీష మహారాజు యాగ పశువుగా తీసుకువెళ్తున్న శునశేపుణ్ణి విశ్వామిత్రుడు ఏ మంత్రాలను ఉపదేశించి మరణం నుండి రక్షించాడు? ఏ. గాయత్రీ మంత్రం. బి. మృత్యుంజయ మంత్రం. సి. 2 గాథలు. డి. నారాయణ కవచం. కరెక్ట్ ఆన్సర్ సి. 2 గాథలు. పరశురాముడు శ్రీరాముణ్ణి అడ్డుకున్నప్పుడు తన వద్ద ఉన్న విష్ణుధనుస్సుతో ఏ లోకాలను కొట్టేయమని రాముణ్ణి కోరాడు? ఏ. నరకలోకాలు. బి. భూలోకం. సి. తన తపస్సుతో సంపాదించుకున్న ఉత్తమ లోకాలను. డి. సత్యలోకాన్ని. కరెక్ట్ ఆన్సర్ సి. తన తపస్సుతో సంపాదించుకున్న ఉత్తమ లోకాలను. సీతారాముల వివాహ సమయంలో లక్ష్మణుడికి జనక మహారాజు తన సోదరుడు కుశధ్వజుడి ఏ కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించాడు? ఏ. మాండవి. బి. సునయన. సి. శృతకీర్తి. డి. ఊర్మిళ.
కరెక్ట్ ఆన్సర్ డి ఊర్మిళ. మీ స్కోర్ కామెంట్లో చెప్పండి.